ఈ బండాసురుడు రుద్రుడి యొక్క కోపాగ్నికి దగ్ధమైనటువంటి మన్మధుడి యొక్క బూడిద నుంచి జన్మించాడు. కాబట్టి తమోగుణ ప్రధానమైనటువంటి వాడు, అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాడు, విపరీతమైనటువంటి అసుర ప్రవృత్తి. దాంతో ఇతడు దేవతల మీద, అన్ని లోకాల మీద కూడా యుద్ధం ప్రకటించాడు. లోకాలన్నింటినీ నాశనం చేయాలి అని సంకల్పం చేశాడు. ఇప్పుడు ఆ బడ్డాసురుని సంహరించడం కోసం సాక్షాత్తు ఆ పరమేశ్వరే ఈ లోకంలో ఆవిర్భవించడం జరిగింది. ఆవిడే యుద్ధానికి వచ్చింది. ఈ సమయంలోనే మీకు లలితా శాస్త్రంలో బండాసుర వధ అని చెప్పేసి ఒక ఘట్టం ఉంది. ఆ ఘట్టంలో మొత్తం 20 నామాలు ఉంటాయి. అందులో ఈ విషయాన్నంతా కూడా అక్కడ వివరిస్తారు. ఇదే లలితోపాఖ్యానంలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఘోరమైనటువంటి పోరు జరుగుతూ ఉన్నది బండాసురుడికి, ఈ అమ్మవారి యొక్క సైన్యానికి. బండాసురుని యొక్క కుమారులు మొత్తం 30 మంది. ఆ 30 మంది కుమారులు కూడా దేవతల మీద, ఈ దేవ సైన్యం మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఆ మహాత్రిపుర సుందరి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క అంశ 9 సంవత్సరాల బాలికగా ఆవిర్భవించి ఆ మహాత్రిపుర సుందరి యొక్క ఒళ్ళో కూర్చొని ఉంది. ఆవిడ్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు ఈవిడా? 9 సంవత్సరాల బాలిక. అందుకే ఆవిడ్ని బాల అని అన్నారు. ఆవిడే బాలా త్రిపుర సుందరి. శ్రీ విద్యలో మొట్టమొదటిగా మనం ఉపాసించేటువంటి మంత్రం. అరుణ కిరణజాలై రంచిత శవకాశాహ విద్యుత జపటీకా పుస్తక భీతహస్త ఇతరవర కరాఢ్య పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. ఈ దేవత, ఈ బాల అనేటటువంటి ఈ దేవత, ఈవిడే శ్రీ విద్యలో ప్రధానమైనటువంటి మొట్టమొదటి దేవత. ఈ దేవతని అర్చించడానికి, ఆరాధించడానికి 3 మనకు ఉన్నటువంటి బీజాక్షరాలు. ఐం క్లీం సౌ. ఏమిటి అంటే వాగ్భవం ప్రథమ బీజం, కామరాజన్ ద్వితీయకం, తృతీయం శక్తి కూటాఖ్యం. ఐం క్లీం సౌ. ఈ 3 బీజాలే ఈ బాలా త్రిపుర సుందరి యొక్క మంత్రం. అయితే మంత్రశాస్త్రంలో ఏ మంత్రాన్నైనా సరే అనులోమ విలోమంగా గనక ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకే గనక చదివినట్లయితే ఆ మంత్రం యొక్క శక్తి కొన్ని రెట్లు అవుతుంది. కాబట్టి ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం అనే మంత్రంతో సామాన్యంగా ఈ బాలా త్రిపుర సుందరిని మనం అర్చన చేయటం అనేది జరుగుతుంది.